అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మామూలుగా మహిళా దినోత్సవం అనగానే చాలా చోట్ల కూడా మహిళల్ని ఆర్గనైజ్ చేయడం, మహిళలే జరుపుకోవాలి అని ముందు పెట్టడం, ఏదో వంటల పోటీలని లేకపోతే ఇంకేదో యాక్టివిటీస్ అని ప్లాన్ చేయడం, ఇది అది ఒక సెలబ్రేషన్ లాగా చేసి ముగిస్తారు. అది సెలబ్రేషన్ వరకు ఓకే, కానీ ఆ ఒక్కరోజు సెలబ్రేషన్ కాదు కదా, మొత్తం జీవితాంతం మహిళలకి ఆ సెలబ్రేషన్ అనేది మహిళల జీవితాల్లో ఉండాలి. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది ఈసారి, అంటే ప్రతి మహిళా దినోత్సవం టైంలో వాళ్ళు ఒక ట్యాగ్ లైన్ అనేది పెడతారు, అంటే బ్రేక్ ది బయాస్ అని, ఇంకా ఈసారి ఏదో ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ ఇన్ ప్రోగ్రెస్ అని, ఇలా ఈసారి ఒక థీమ్ ఇచ్చాం. మేము మా సంస్థలో ఈ సంవత్సరం 2024 రాగానే, అంటే పోయిన ప్రతి సంవత్సరం కూడా దానికి ఒక నేమ్ ఇస్తాం, మేము కూడా ఒక థీము అది ఫాలో అవుతాం ఆ సంవత్సరం అంతా. అలాగే గత సంవత్సరము ఫిట్నెస్ ఇయర్ కింద చేసాము, ఈ 2024 సంవత్సరాన్ని జెండర్ సెన్సిటివిటీ ఇయర్ కింద మేము డిక్లేర్ చేసుకున్నాం. అంటే ప్రతిరోజు కూడా ఆ జెండర్ సెన్సిటివిటీకి సంబంధించిన స్పృహతో, మామూలుగా అయితే ఏంటంటే ఆడ మగ అనేది వేరు వాళ్ళంతా కూడా ఆడవాళ్ళ పనులు వేరు, మగవాళ్ళ పనులు వేరు అనే దృష్టితో ఉంటారు. మా దగ్గర సంస్థలో సభ్యత్వం కావాలి జైవాల సంస్థలో అంటే ఖచ్చితంగా వాళ్ళకి వంట పని వచ్చి ఉండాలి, పిల్లల సంరక్షణ బాధ్యత వాళ్ళు చూడాలి, తర్వాత మరుగుదొడ్లు వాళ్ళు కడగాలి, ఇవన్నీ కూడా అంటే వాళ్ళు అంటే ఇది ఆడ పని ఇది మగ పని అనేది అది కాకుండా పనే అందరికీ అవసరమే. అందుకని అన్ని పనులు మగవాళ్ళు చేయగలిగి ఉండాలి అనేది అది రూల్ కింద పెట్టాం. నిబంధనల్లో అక్కడ పుస్తకం కూడా ఉంటుంది, అది చూడొచ్చు. అయితే అది మొదటి నుంచి కూడా ఏంటంటే మనం ఒక రోజు మాట్లాడుకోవడం కాకుండా ప్రతిరోజు కూడా మన ఆ స్పృహతో ఉండాలి ప్రతి చోట కూడా. అది మా కార్యాలయంలో కానీ, ఈవెన్ మేము ఏదైనా మీటింగ్స్ కోసము ఏదైనా జర్నీ చేయాల్సి వస్తే కూడా, మామూలుగా అయితే మగవాళ్ళు యూరిన్కి దానికి వెంటనే దిగేసి ఎక్కడ కావాలంటే అక్కడ ఆపేసి రోడ్డు పక్కన వెళ్తూ ఉంటారు. ఆడవాళ్ళకి అది చాలా పెద్ద సమస్య ఉంటుంది, కరెక్ట్గా ఉన్న ఫెసిలిటీస్ ఉంటే తప్ప వెళ్ళని పరిస్థితి ఉంటుంది. అందుకని ఆడవాళ్ళకి ఏదైతే వాళ్ళకి ఆ ప్రివిలేజ్ ఏదైతే లేదో మగవాళ్ళు కూడా అలా ఉండకూడదు, ఆడవాళ్ళకి అది రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళకి ఆ వెళ్ళే వాతావరణం ఎక్కడైతే ఉంటుందో మగవాళ్ళు కూడా అలా కంట్రోల్ చేసుకోవాలి. ఆడవాళ్ళు ఆపుకుంటారు, ఏదైనా ఎగ్జిబిషన్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా షాపింగ్కి వెళ్ళినా మళ్ళీ వచ్చేవరకు అలాగా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారనమాట. బయట ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు అనే కారణం వల్ల వాటర్ కూడా తాగదు. ఈ కారణంగా ఏంటంటే అది ఆడవాళ్ళు ఎలాగా అంటే ఉద్యమాల్లో ఆడవాళ్ళు పనిచేస్తున్నారు అని అంటే వాళ్ళ స్ట్రగుల్ అనేది ఏదో మామూలుగా పైకి కనిపించి ఇక్కడికి వచ్చి కూర్చుని నవ్వినంత కాదు. ఇప్పటిదాకా మేడం చెప్పారు వాళ్ళ అనుభవాలు చూసుకుంటే కనుక చాలా చాలా లాంగ్ డెప్త్ ఉన్నటువంటి అనుభవాలు. నిజంగానే ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకొని అన్ని చూసుకొని చివరికి గ్యాస్ ఆపేసామా, లైట్లు ఆపేసామా, ఇల్లు తాళం సరిగా పెట్టామా అని 1-10 సార్లు చెక్ చేసుకొని రావాల్సిన పరిస్థితుల్లో స్త్రీలు ఉన్నారు. అది మనం యాక్సెప్ట్ చేయాల్సిన రియాలిటీ అది, కానీ మనం ఎస్కేప్ చేయలేము అది. అయితే ఇందాక చాలా విషయాలు ప్రస్తావించారు. అయితే చాలా కాలంగా జన విజ్ఞాన వేదిక సంస్థతో జయభారతికి అనుబంధం అనేది ఉంది. ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు అలాగే జయభారతి సంస్థ, ఆయన సత్యాన్వేషణ మండలి అని పుట్టా సురేంద్రబాబు గారిది ఉంది. వాళ్ళ ఈ 3 సంస్థలు కలిపి ఒకటి ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అని చెప్పి అది భాగస్వామ్య సంస్థ కింద పనిచేస్తున్నాము. ఇప్పుడు మా సంస్థలో కూడా మూఢనమ్మకాలకి వ్యతిరేకం, అది ఏది జిజ్ఞాస లేనటువంటి ఏ విషయాన్ని కూడా ఎటువంటి విషయాన్నైనా కూడా మనం దాన్ని తీసుకోకూడదు. ఊరికే ఎవరో చెప్పారు, గురువు చెప్పారు, లేకపోతే అమ్మ చెప్పింది, లేకపోతే ఎవరో పెద్దలు చెప్పారు, లేకపోతే ఇంకెవరో పెద్ద పర్సన్ చెప్పారు, లేకపోతే మొదట చెప్పింది, ఇలా అని చెప్పేసి గుడ్డిగా ఫాలో అవ్వకూడదు అని చెప్పేసి అది వాటికి మేమంతా కూడా వ్యతిరేకంగా ఉన్నాం. అలాగే జయభారతి ప్రధానంగా చేసేది ఏంటంటే మా సంస్థ కుల నిర్మూలన గురించి, మత సామరస్యం గురించి, అలాగే సర్వ ప్రాణుల హక్కుల గురించి ఒక సమాహిత అనే సంస్థ ఉంది. హిందూ ముస్లిం యూనిటీ గురించి పనిచేస్తున్నటువంటి సంస్థ జేహో అనే ఆర్గనైజేషన్ ఉంది.
ఉమెన్ ఆర్గనైజేషన్ జ్వాల అని ఉంది. తర్వాత పర్యావరణం మీద పనిచేస్తున్నాము. పర్యావరణం మీద ప్లాస్టిక్స్ నియంత్రణ అనేదే కాకుండా బాటిల్స్ క్యారీ చేయడం కానీ ఇవన్నీ కూడా అంటే మెయిన్ దానికి ఈవెన్ అంటే మనం వేసుకునే బట్టలు కానీ లేకపోతే కాగితం కానీ లేకపోతే ఇంకేదైనా మన అవసరానికి మించి మన రిసోర్సెస్ ఏది కూడా వాడకూడదు అనేది అది నియమంగా పెట్టుకున్నాం. దాన్ని పోస్టర్స్ ద్వారా కూడా క్యాంపెయిన్ చేస్తున్నాము. ముందు ఎక్కడో మనం అంటే స్టేజీల మీద మనం చెప్పడం అనేది కాకుండా ఆచరణ అనేది మన దగ్గర నుంచే మొదలవ్వాలి అని చెప్పి అది మా కార్యకర్తల దగ్గర నుంచి మా నుంచే అది స్టార్ట్ అవుతుంది. ప్రతి సమావేశంలో కూడా దీనికి సంబంధించి మాట్లాడుకున్న తర్వాతనే సమావేశం అనేది ప్రారంభం అవుతుంది. అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ గ్లాసులు కానీ ఎక్కడ వాడము. అలా వాడినట్టయితే 500 మేము ఫండ్ క్యాంపెయిన్ ఉండిలో వేస్తాం అనమాట. ఆర్గనైజేషన్ కి సంబంధించి ఎవరైనా వాడాల్సి వస్తే ఇన్ కేసు తప్పని పరిస్థితిలో ఉంటే కనుక అది నియమం కింద పెట్టుకొని పాటిస్తున్నాము. అలాగే పర్యావరణానికి సంబంధించి మేము అమలు చేస్తున్నాం. అంటే ఎవరైనా పెళ్లి చేసుకోగానే వెంటనే పిల్లల్ని కనడానికి ఇంకా ఏదైనా కన్సీవ్ అయ్యావా, ఇప్పుడే ప్రెగ్నెంట్ అయ్యావా అని చాలా మంది చాలా చోట్ల అడుగుతా ఉంటారు. ఇది ఇంకా ఏం లేదా, ఇంకా ప్లాన్ చేసుకోలేదా అని అడిగే పరిస్థితి కనిపిస్తుంది. అందుకని మేమేం చెప్పామంటే అసలు పిల్లలు కనకండి, ఒకవేళ కనాల్సి వస్తే కనుక చాలా గ్యాప్ తీసుకొని కనమని చెప్పేసి అది క్యాంపెయిన్ చేస్తున్నాము. అలాగే మన జీవన శైలి ఏదైతే ఉందో చాలా నిరాడంబరంగా ఉండాలి. దానివల్ల మనం ఈ భూమికి ఆ స్థాయిలో నష్టం చేయలేదు, ఎంతో కొంత మినిమైజ్ అవుతుంది అనేది మేము అది అభిప్రాయంగా పెట్టుకుని అది ప్రచారం చేస్తున్నాం. నిన్న మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ గ్యాస్ కి సంబంధించి మహిళా దినోత్సవం సందర్భంగా గ్యాస్ ధర తగ్గించాము అనేది పెట్టినప్పుడు నాకు వచ్చింది. అంటే గ్యాస్ అనేది కేవలం మహిళలకే అవసరమా? తినే ఆహార పదార్థాలు అనేది కేవలం మహిళలే తింటున్నారు. అది మహిళా దినోత్సవానికి సంబంధించిన కానుక ఎలా అవుతుంది? అది మహిళా సాధికారత అని ఎలా చెప్తున్నారు అని అది చాలా కామెడీ విషయం అనమాట. అంటే కేవలం ఏంటంటే ఏదో అంటే మహిళల్ని సంతృప్తి పరచాలి అని చెప్పేసి అది చేయడం అనేది అంటే మగవాళ్ళకి ఎంత అవసరమో ఆడవాళ్ళకి అంతే అవసరమో అనే స్పృహ లేకుండా గవర్నమెంట్ లో కూడా అలాంటి భావజాలం ఉండబట్టి ఈ రకమైన అనౌన్స్మెంట్స్ అనేది కనిపిస్తాయి. అయితే మేము మా సంస్థలో ఇది చెలంగారి స్త్రీ పుస్తకానికి సంబంధించి కూడా గత కోవిడ్కి ముందు ఒకటి ప్యూపర్ రెవల్యూషన్ స్టడీ గ్రూప్ అనేది ఉంది. దాంట్లో ఒక 25 నెలల పాటు ఈ చెలంగారి స్త్రీ పుస్తకం మీద డిస్కస్ చేసి కనీసం 50 మందికి పైన మహిళలు ఆ సమావేశంలో చర్చించడం అనేది జరిగింది, మాట్లాడడం అనేది జరిగింది. మా సంస్థలో ప్రధానంగా దళితులు మహిళలే అగ్రభాగంలో ఉన్నటువంటి సంస్థ ఇది. ఎవరు రాయనటువంటి ఎవరు చెప్పనటువంటి దాక్షాయణి వేలాయుధం గురించి అలాగే పివి అబ్దుల్ సలాం గురించి మీరు పుస్తకాలు తెచ్చారు, దాని గురించి ఏదైనా 2 మాటలు ప్రస్తావిస్తే బాగుంటుందేమో. ఒక ప్రస్తావించదలిచినప్పుడు ఏంటంటే ఒక పివి అబ్దుల్ సలాము లేకపోతే దాక్షాయణి వేలాయుధం అనేది కాకుండా ఓవరాల్ గా ఇప్పుడు ఇందాక స్వరాజ్యలక్ష్మి గారు చెప్పారు మహిళా దినోత్సవం అనేది ఎలా వచ్చింది. 150 సంవత్సరాల క్రితం నుంచి ఎంతమంది పోరాడారు, దాని గురించి ఎంతమంది లైఫ్స్ పెట్టి రోడ్ల మీదకి వచ్చి అన్ని వదులుకొని వాళ్ళకి సమానమైన 10 గంటలు కావాలని చెప్పేసి, వేతనాలు కావాలని చెప్పేసి, సమానమైన హక్కులు కావాలని చెప్పేసి వాళ్ళు ఎంతమంది రోడ్ల మీద వచ్చి ఎన్ని త్యాగాలు చేస్తే ఈరోజు మనం ఆ హక్కుల్ని అనుభవిస్తున్నాము అనేది ఈరోజు మహిళా దినోత్సవం మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే మన దేశానికి వచ్చేసరికి మన జాతీయ ఉద్యమంలో ఎంతమంది మహిళలు పాల్గొన్నారు? అప్పుడు ఎలాగైతే 15,000 మంది 20,000 మంది మహిళలు రోడ్ల మీదకి వచ్చి ఓటు హక్కు కోసము లేకపోతే సమాన వేతనాల కోసము ఎట్లాగైతే వాళ్ళు నిరసన తెలిపారో ఈ భారతదేశ జాతీయ ఉద్యమంలో గాంధీ గారి వల్ల ప్రభావితమై లక్షల మంది పిల్లలను వదిలేసి, భర్తలను వదిలేసి, కుటుంబాలను వదిలేసి ఆయన దేశం కోసం ముందైతే దేశ స్వతంత్రం కావాలి అని చెప్పేసి రోడ్ల మీదకి లక్షలాది మంది మహిళలు వచ్చి పనిచేయడం అనేది కేవలం జాతీయ ఉద్యమం టైంలో కనిపిస్తుంది. దాంట్లో పాల్గొన్నటువంటి చాలా మందిని అంటే మనకు అసలు పేరు కూడా తెలియదు అనమాట. అంతమంది మహిళలు దాంట్లో వేరే వేరే స్రవంతులు. మళ్ళీ ఒక్క గాంధీ గారి ఉద్యమమే కాకుండా మళ్ళీ రివల్యూషనరీ
మహిళలు కూడా ఉన్నారు. దాంట్లో ఇక్కడ బీబీ అబ్దుల్ సలాం కనుక చూస్తే ఆమె గాంధేయన్ మహిళ, గాంధీ గారి ఆశ్రమంలో ఉంది, ఒక ముస్లిం మహిళ. అయినప్పటికీ కూడా ఆమె 26 రోజుల పాటు హిందూ ముస్లిం ఐక్యత కోసము నిరాహార దీక్ష చేసినటువంటి మహిళ ఆమె. దేశ విభజన జరిగిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా కూడా పాకిస్తాన్ వెళ్ళిపోయింది. అప్పటికి కూడా ఆమె గాంధీ గారి ఆశయాలని ఆమె దాన్నే ముందుకు తీసుకెళ్దాము అని చెప్పేసి ఆమె ఒక సంస్థని స్థాపించి ఆయనకి కొనసాగింపుగా ఆమె ఇక్కడ భారతదేశంలోనే ఉండి ఆమె పనిచేశారు. చాలా గొప్ప మహిళ. ఆమె మతోన్మానాన్ని తిరస్కరించింది, కానీ మతాన్ని పాటించింది. అలాగే ఆమె పరదాన్ని కూడా ధిక్కరించింది. అదంతా కూడా 1930s లో ఒక ముస్లిం మహిళ అలా చేసిందంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆమె గురించి ఎక్కడ ఏ చరిత్ర కూడా లేదు. కేవలం జై భారత్ పబ్లికేషన్స్ ద్వారా చాలా మైన్యూట్, అది కూడా గాంధీ గారి ఉత్తరాలు అలాంటి చాలా రీసెర్చ్ వర్క్ చేశారు రమణమూర్తి గారు తీసుకొచ్చినటువంటి పుస్తకం. అలాగే దాక్షాయణి వేలాయుధం కూడా. అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే మనం మర్చిపోయినటువంటి మహిళలు, వాళ్ళు చేసిన వర్క్ అనేది అది మనకు పనికొచ్చినటువంటి వర్క్. నెక్స్ట్ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనము ఆ దారిలో నడవాల్సినటువంటి వర్క్ కూడా. బీబీ అబ్దుల్ సలాంది ఒక్కటి కాదు. ఆ పుస్తకం కనుక చూస్తే మీకు గాంధేయన్ ఉద్యమంలో ఎంతమంది మహిళలు ఉన్నారు, గాంధేయన్ ఉద్యమంలో ఎంతమంది మహిళలు ఉన్నారు అనేది కనిపిస్తుంది గాంధీ గారి మార్గంలో. అక్కడ మీరాబెన్ కానీ, రెహానా త్యాబ్జీ కానీ, లేకపోతే మేరీ బార్ కానీ, మృదులా సారాభాయ్ కానీ, ఇంకా చాలా మంది హిందూ ముస్లిం ఐక్యత కోసం పనిచేశారు వాళ్ళు. గాంధీ గారి దగ్గర మహిళలు ఉన్నప్పుడు, అక్కడ మత ఘర్షణలు జరుగుతున్నప్పుడు ఒక్కొక్క మహిళని ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క ఊరికి పంపించి అక్కడ మత ఘర్షణని అదుపు చేయమని చెప్పేసి ఆయన పంపించాడు అప్పట్లో. అంటే 1946 లో ఆయన ఆ పని చేయగలిగాడు. ఇప్పుడు ఈ రోజు మనం ఒక అమ్మాయిని ఈ పక్కకి వెళ్ళాలంటే ఎవరినన్నా కొంచెం తోడు చూసుకొని వెళ్ళమ్మా, రాత్రి అయింది లేకపోతే 9 అయింది కదా, కొంచెం జాగ్రత్తగా చూడని చెప్తాం. ఆయన కనీసం ఒక మగ మనిషిని తోడివ్వడం కానీ, లేకపోతే ఇద్దరు ఆడవాళ్ళని జతగా పంపించడం కానీ చేయలేరు. అంత టైము లేదు. నెక్స్ట్ ఒక్కొక్క మహిళని ఒక్కొక్క గ్రామానికి పంపించి ఆయన ఒక సైడ్ రాళ్ళు విసురుతున్నారు, ఓ సైడ్ తగలబెడుతున్నారు, ఆడవాళ్ళని రేపు చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ లో గాంధీ గారు చెప్పడం అనేది చాలా, అది మనం ఊహించడం అంత విప్లవాత్మకంగా ఆలోచించి మాట్లాడే మనిషి ఎవరు కనిపించారు. ఆ రోజు ఆయన ఆ పని చేసినప్పుడు మృదులా సారాభాయ్ గాని, బీబీ అబ్దుల్ సలాం గాని ఒక్కొక్కరు సింగిల్ గా వెళ్ళి ఊర్లలో మత ఘర్షణలు అదుపు చేయడానికి వాళ్ళు పనిచేసినటువంటి సందర్భం ఉంది. అలాగే వీళ్ళొక్కరే కాదు, ఇంకా చాలా మంది గాంధీ గారి మార్గంలో ముందు ఆర్మడ్ స్ట్రగుల్లో పాల్గొన్నటువంటి స్ట్రీమ్స్ కూడా ఉన్నాయి. మీకు ఉదాహరణకి తీసుకుంటే అక్కడ చిట్టగాంగ పోరాటంలో ఉన్నటువంటి ప్రీతిలత, వీళ్ళంతా IRA సంస్థలో పనిచేసిన, సూర్యసేన్ వాళ్ళ బ్యాచ్ లో పనిచేసినటువంటి మహిళలు కనిపిస్తారు. మామూలుగా అంటే మనకి కనీసం స్కూల్కి వెళ్దాము అని అంటే పర్మిషన్ ఇవ్వనటువంటి రోజుల్లో వాళ్ళు అసలు రాసే ఉద్యమంలో, అది కూడా విప్లవ సంస్థలో, అది కూడా ఆయుధాలు, వాళ్ళు ఆయుధాలు తయారు చేయడము, పిస్టల్ షూటింగ్ అవన్నీ, రైఫిల్ షూటింగ్ అవన్నీ నేర్చుకుని మరి వాళ్ళు ఆ ఉద్యమంలో పనిచేయడం అనేది కనిపిస్తుంది. ప్రీతిలత ఆమె చేసిన పని చూస్తే, వాళ్ళు చేసిన సాహసం చూస్తే అసలు మనకి రోమాలు లిక్కపడుస్తాయి. ఆమె యూరోపియన్ క్లబ్ మీద దాడికి వెళ్ళింది. మళ్ళీ చస్తే కనుక మనం చావాలి కానీ ఆంగ్లేయుల చేతిలో చావకూడదని సైనైడ్ మింగి చనిపోయినటువంటి మహిళ. అలాగే కల్పన దత్త కనిపిస్తుంది, అదే అయ్యారు. కల్పన దత్త కూడా అంటే వాళ్ళ నిధుల సేకరణ కోసం తిరిగారు, లాటరీ టికెట్లు అమ్మారు, చాలా చోట్ల వాళ్ళు కర్రసాములు నేర్చుకున్నారు, తర్వాత ఈ ఆయుధాలు సప్లై చేశారు. ఆ సిచ్యువేషన్ లో ఆడవాళ్ళని బయటకి పంపించలేని పరిస్థితిలో వాళ్ళు ఎక్కడో రహస్య శిబిరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆయుధాలు పంపించడం కానీ, అందించడం కానీ, తర్వాత వాళ్ళకి ఏదైతే పని అప్పచెప్పారో వాళ్ళు ఇంకా 2 ఆకులు ఎక్కువ పనిచేసినటువంటి పరిస్థితి అది. కల్పన దత్త చాలా రోజులు కూడా ఆమె PC దత్త వాళ్ళని వివాహం చేసుకున్నారు తర్వాత. అయితే ఇలాంటి స్ట్రీమ్స్ చాలా ఉన్నాయి. బీనా దాస్ సంబంధించి చూసుకుంటే ఆమెని అగ్నికన్య అంటారు, బెంగాల్ అగ్నికన్య అంటారు.
ఆమె ఒక కాలేజీ యానివర్సరీ ఫంక్షన్ లో దగ్గర నుంచి గవర్నర్ ని కాల్స్తుంది. దానివల్ల ఆమె జైల్లో ఉంటుంది, చాలా ఇయర్స్ జైల్లో. అంటే ఇలాంటి అదేంటే జైల్లో ఉన్న తర్వాత కూడా నేను చేయలేదని చెప్పు, ఒప్పుకో, లేకపోతే ఎవరో చేయించారని చెప్పు అన్నా కూడా ఆ నెపం ఎవరి మీద వేయకుండా చివరి వరకు జైలు జీవితం గడిపి ఆమె 90 years ఎంతో బ్రతికింది. అంటే ఆ తర్వాత కూడా దానికి సంబంధించి అంటే నేను చేసింది కరెక్టే అనేది, అది నేను వెళ్ళింది సరైన మార్గమే అని చెప్పే దాంట్లోనే ఆవిడ ఉండడం అనేది కనిపిస్తుంది. ఇలాంటి స్ట్రీమ్స్ ఎంతో మంది ఉన్నారు మహిళలు పనిచేసిన వాళ్ళు. ఈ మొన్న మాది నెల్లూరులో పీనాకిని ఆశ్రమంలో జేహోకి సంబంధించిన ఒక పెద్ద నేషనల్ కాన్ఫరెన్స్ అయింది. అక్కడ ఏంటంటే ఆ ఆశ్రమానికి ల్యాండ్ ఇచ్చిన ఆవిడ పొలక కనకమ్మ గారు. ఆవిడ యాక్చువల్గా ఫస్ట్ ఆవిడ ఏంటంటే ఈ గన్ షూటింగ్ ఇవన్నీ అక్కడ వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ లో ఆయుధాలు తయారు చేసేవాళ్ళు. అంటే ఈ ఆర్ముడు ఎవరైతే ఉన్నారో ఆయుధాలు తయారు చేయడానికి, ఈ పిస్టల్ గన్లు ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి చాలా దూరంగా ఉండాలని నెల్లూరు నుంచి చాలా లోపల వాళ్ళ ఆ ప్లేస్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత గాంధీ గారు వచ్చిన తర్వాత ఆవిడ గాంధీ గారికి ప్రభావితమయ్యి తర్వాత ఈయన గాంధీ గారితో పాటు ఆమె తిరిగి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మన స్వాతంత్రోద్యమంలో ఆవిడ ఆ పండ మార్చుకొని ఇందులోకి వచ్చారు. ఆ తర్వాత ఆ సత్యాగ్రహ ఆశ్రమం పేరిట అక్కడ పీనాకిని సత్యాగ్రహ ఆశ్రమం పేరిట అక్కడ ఓపెన్ చేశారు. ఇప్పటికి కూడా ఉంది అది, గాంధీ గారు ఓపెన్ చేసినటువంటి బిల్డింగ్. ఇంకా కూడా వాళ్ళ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇటువంటి మహిళలు ఎంతమందో ఉన్నారు. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు ఆర్మీలో వాళ్ళది ఆజాద్ హింద్ ఫౌజ్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఉమెన్ వింగ్ కెప్టెన్ లక్ష్మి ఉమెన్ వింగ్ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా మన భారతదేశంలో చూస్తే కనీసం 15 లక్షల మంది సైనికులు ఉంటే కనుక వేలల్లోనే ఉన్నారు ఉమెన్. రిక్రూట్మెంట్ అని ఉమెన్ ని తీసుకోవడం ప్రతి చోట కూడా, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో చూసినా, లేకపోతే జ్యుడిషియరీ దాంట్లో చూసినా, లేకపోతే మీరు ఎక్కడైనా అంటే ఏదైనా సాహిత్యకారుల బృందంలో చూసినా, ఎక్కడ చూసినా సరే, పరిశ్రమల్లో చూసినా, సినిమా ఇండస్ట్రీలో చూసినా, ఈవెన్ మతాలకు సంబంధించి చూసినా, ఎక్కడ చూసినా కూడా మగవాళ్ళది మొత్తం. అన్ని చోట్ల కూడా మగవాళ్ళే తప్ప ఆడవాళ్ళు అసలు ఆడవాళ్ళకి అవకాశం అనేది, అడుగుపెట్టే అవకాశం అనేది కూడా ఇబ్బంది పరిస్థితి కనిపిస్తుంది. మొన్న చూస్తే మనం 30 ఏళ్ల నుంచి ఎంతమంది మహిళలు ముందుకు వచ్చారు, ఎన్ని రాజకీయ పార్టీలు చేశారు, అయినా కూడా మహిళా బిల్లు చివరికి ఏదో ఇచ్చి ఏదో అంటారు కదా అలా చేశారు. ఇప్పుడు 30 ఏళ్ళు నుంచి పోరాడుతున్నా సరే మహిళా బిల్లు ఒకటి ఏంటంటే పాస్ అయింది అనేది ఒక ఆనందం. ఇప్పుడే కాదు కదా ఇంప్లిమెంటేషన్, ఇంకో 10 ఏళ్ళు పడుతుంది అనేది అదొకటి పెట్టారు. అంటే మీకు ఏ రిజర్వేషన్స్ కి కూడా మీకు ఇబ్బంది లేదు. కానీ మహిళా రిజర్వేషన్ చట్టసభల్లో అని వచ్చేసరికి మాత్రం డీలిమిటేషన్ అంటున్నారు, లేకపోతే కులగన్న అంటారు, జనగన్న అంటారు. అంటే ఇవన్నీ కూడా అడ్డంకులు అనేది మహిళా రిజర్వేషన్ సంగతి వచ్చేసరికి వస్తున్నాయి. మహిళలకి చట్టసభలో రిజర్వేషన్స్ యాక్చువల్లీ ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంటేషన్ చేయడం వల్లనే మనకి ఎంతో కొంత నిర్ణయాధికారం అనేది వస్తుంది. అక్కడ ఒపీనియన్స్ షేర్ అవుతాయి, ఇంకొంచెం బెటర్గా రూల్ చేయగలుగుతారు, ఇంకా బెటర్గా ఉంటుంది. మహిళలు ఇందిరాగాంధీ పాలించినప్పుడు ఎలా ఉంది అనేది తెలుసు. ఎమర్జెన్సీ విషయం పక్కన పెట్టేస్తే మిగతా విషయాల్లో బంగ్లాదేశ్తో యుద్ధం టైంలో కానీ మిగతా నిర్ణయాల్లో కానీ ఆవిడ ఎంత డైనమిక్ గా పాలించారో అనేది మనకి కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి. మహిళలు కేవలం అంటే తెలంగాణ ఏదో టైంలో ఆవేదన పడ్డాడు ఆయన. ఏంటంటే ఏ దేశ నాయకుడో లేకపోతే శాస్త్ర పండితుడో కావలసిన పురుషుణ్ణి చెప్పులు కుట్టే పనిలో పెడితే దేశానికి ఎంత నష్టం, అది ఆ పురుషునికి అతనికి ఎంత బాధ కలుగుతుంది, అలాగే స్త్రీకి అట్లా కాదు అని ఆయన భాషలో ఆయన చెప్తారు. అలాగా అంటే రాజ్యమేళ కలిగినటువంటి స్త్రీలను కూడా అంట్లు తోమడానికి పెడుతున్నారు అనేది ఆయన ఆ రోజు ఆవేదన పడింది అనేది. ఈరోజు మహిళల్ని చట్టసభల్లో రానివ్వకపోవడం అనేది చూస్తుంటే తెలంగాణ పడ్డ ఆవేదన ఏదైతే ఉందో అది న్యాయమైన ఆవేదన, అది ఇప్పటికీ కూడా అమలు కావట్లేదు అనేది ఆ బాధ అనిపిస్తుంది. మేము ఆ మధ్యన తెలంగాణ ఎలక్షన్స్ పీరియడ్లో మహిళలకి బీసీలకి కూడా 50% టికెట్లు ఇవ్వాలి అన్ని పార్టీలు కూడా. అంటే అక్కడ ఇంప్లిమెంటేషన్ చట్టసభల్లో తర్వాత సంగతి.
ఇక్కడైతే ముందు మీరు రాజకీయ పార్టీలు ఎందుకు టికెట్లు ఇవ్వరు అని చెప్పేసి మేము ప్రెస్ మీట్లు పెట్టి 1,00,000 సెల్ఫీల ఉద్యమం అని ఒకటి చేసాం. పబ్లిక్ లోకి వెళ్ళి అన్ని చోట్ల కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా అట్లా మేము 1,50,000 పైన సెల్ఫీలు కలెక్ట్ చేసాము. ప్రజల మద్దతు కూడగట్టాము, ప్రెస్ మీట్లు పెట్టాము, అన్ని రాజకీయ పార్టీలకు కూడా వినతి పత్రాలు ఇచ్చాము. ఖచ్చితంగా మహిళలకి ఇన్ని టికెట్లు ఇవ్వండి అని చెప్పేసి. అయినా కూడా ఏమి లేదు, ఎవరికి డబ్బు ఉందో ఎవరిది ఆధిపత్యం ఉందో వాళ్ళదే నడుస్తుంది తప్ప మహిళలకి ఇవ్వాలి అని అంటే ఎవరో వాళ్ళ కోడళ్ళకో లేకపోతే కూతుర్లకో లేకపోతే అక్కడ మహిళా రిజర్వ్ సీట్లు ఉంటే కూడా అక్కడ బలం ఉన్నటువంటి రాజకీయ ప్రతినిధి ఎవరున్నారో, రాజకీయ నాయకులు ఎవరున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకే టికెట్లు ఇప్పించారు తప్ప నిజంగా నాయకత్వ పటిమ కలిగినటువంటి స్త్రీలకి వాళ్ళకి ఇవ్వడం అనేది జరగలేదు. ఓవైసీ ఆ మధ్యన స్టేట్మెంట్ ఇచ్చారు. హిజాబ్ ఉన్న వ్యక్తి కూడా, హిజాబ్ వేసుకున్నటువంటి మహిళ కూడా ప్రధానమంత్రి కాగలుగుతుంది. అసలు ముందు మీరు మీ పార్టీ తరఫున మీరు ముందు మహిళలకు ఎన్ని టికెట్లు ఇచ్చారని మేము అడిగాం. ముందు మీరు ఇవ్వండి, టికెట్లు ఇవ్వండి, టికెట్లు ఇస్తే కదా వాళ్ళు అక్కడి వరకు వెళ్ళేది అని చెప్పేసి అప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టి అడిగాము. వాళ్ళ తరఫున అసలు ఒక మహిళకి టికెట్ ఇవ్వడం అనేది లేదు. అసలు అలా చాలా చోట్ల అనగదొక్కడం అనేది రాకుండా అనగదొక్కడం అనేది కనిపిస్తాం. ఆయన తెలంగాణ ఆవేదన పడ్డట్టు స్త్రీకి కూడా శరీరం ఉంది, ఆమెకి వ్యాయామం ఇవ్వాలి, ఆమెకి మెదడు ఉంది, దానికి జ్ఞానాన్ని అందివ్వాలి, ఆమెకి హృదయం ఉంది, ఆమెకి దానికి అనుభవాన్ని ఇవ్వాలి అని చెప్పి ఈ సంగతి గుర్తించిన దేశంలో నేను చెప్పే సంగతులు మాత్రం అర్థమవుతాయా అని చెప్పి ఆయన అన్నటువంటి మాటలు ఈ రోజు కూడా స్త్రీల పట్ల ఏదైతే వివక్ష, ఎలాగైతే అసమానతల్ని అంతే దూరంలో పెట్టి ఎట్లయితే మెయింటైన్ చేస్తున్నారో చూస్తే అంటే ఎప్పటికీ సాధ్యమవుతుంది అనేది మనకి ఆ అనుమానం అనేది వస్తుంది. పొగుడుతూనే ఉన్నారు, మీరు మల్టీ టాస్కింగ్ చేస్తారు, మీకు చాలా సహనం ఉంటుంది, లేకపోతే మీకు మీ టాలెంట్స్ వేరేగా ఉంటాయి, మీ బయాలజికల్గా మీ బాడీ వేరేగా ఉంటుంది, ఇవన్నీ ఓకే, పొగడతలు ఓకే. మీకు మల్టీ టాస్కింగ్ బెటర్ అనుకుంటే కనుక మల్టీ టాస్కింగ్ మగవాళ్ళు కూడా అడాప్ట్ చేసుకోవాల్సిన విషయం. వాళ్ళు సహనంగా ఉన్నారంటే మగవాళ్ళు కూడా సహనంగా దాన్ని అలవర్చుకోవాల్సినటువంటి విషయం. ఏదైతే బెస్ట్ క్వాలిటీస్ అని మీరు ఆడవాళ్ళని పొగుడుతున్నారో అవన్నీ కూడా మీరు అడాప్ట్ చేసుకోవాల్సిన విషయాలే అనేది మేము చెప్తున్నాం. మేము జై భారత్గా చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమా అని అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం కాదని చెప్తున్నాం. ఆడవాళ్ళు ఇంకో కొంచెం ఎక్కువ సమానం అని చెప్తున్నాం. ఎందుకంటే ఆడవాళ్ళు చేసే పనులన్నీ మగవాళ్ళు చేస్తారు, మగవాళ్ళు చేసే పనులన్నీ ఆడవాళ్ళు దాదాపుగా అన్ని పనులు చేస్తారు. కానీ ఆడవాళ్ళు చేసే పనులు ఏవైతే 2 పనులు మగవాళ్ళు చేయలేరు. అది ఏంటంటే ఆడవాళ్ళు 9 నెలలు వాళ్ళు గర్భంలో శిశువుని మోయగలుగుతారు, తర్వాత వాళ్ళు పాలు ఇవ్వగలుగుతారు. ఈ 2 పనులు మగవాళ్ళు చేయలేరు. అందుకని మేము ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం కాదు అని మేము చెప్తున్నాం. అయితే ఇది చెప్తూనే ఈ 9 నెలలు మోస్తారు, పాలు వాళ్ళు ఇస్తారు, అంతవరకు ఒక 1 year దాకా ఆడవాళ్ళు సంరక్షిస్తారు. కానీ అలాగా అని మేము మాతృత్వాన్ని గ్లోరిఫై చేయట్లేదు. ఆ తర్వాత ఎవరైతే మాతృమూర్తి, నువ్వు పిల్లల పెంపకానికి నువ్వు అక్కడే కట్టి పడేయాలి అని చెప్పేసి కూడా మేము అది చెప్పట్లేదు. ఓకే, అక్కడి వరకు అయిపోయింది. తర్వాత నువ్వు డైపర్స్ మార్చడం కానీ, లేకపోతే వాళ్ళకి కడగడం కానీ, స్నానం చేయించడం కానీ, తినిపించడం కానీ అన్ని పనులు కూడా మగవాళ్ళు చేయొచ్చు. అమ్మో నాకైతే కాదు, నాకైతే అలవాటు చేయలేదు, నాకు అలవాటు లేదు, లేకపోతే నేను తినిపిస్తే తినరు, లేకపోతే నాకు స్నానం చేయించరాదు. ఆడవాళ్ళు ఏమన్నా కడుపులోనే గర్భంలోనే అన్ని పనులు నేర్చుకొని రారు. వాళ్ళు కూడా భూమికి వచ్చిన తర్వాతనే రుద్ది మాకు ఆ పనులన్నీ వచ్చేలాగా చేస్తారు, అవన్నీ అలవాటు చేస్తారు చిన్నప్పటి నుంచి. అంటే చిన్నప్పటి నుంచి ఏదైతే ఆ కండిషనింగ్ మాకు చేస్తారో ఆ మగవాళ్ళ విషయంలో ఏంటంటే వాడు మగడ్రా బుజ్జి అన్నట్టు ఇంట్లోకి ఎవరైనా వచ్చారు అని అంటే తమ్ముడు లేకపోతే అక్క ఉన్నారు అంటే ఆడవాళ్ళే లేచి ముందెళ్ళి డోర్ తీయాలి, ఆడవాళ్ళే లేచి మంచినీళ్ళు ఇవ్వాలి, ఆడవాళ్ళు లేచి ఏదన్నా అరేంజ్ చేయాలి. ఈవెన్ ముందు రూమ్ లో ఏదైనా సోఫాలో కూర్చున్నట్టయితే కనుక ఎవరు వచ్చినా కూడా ఆడవాళ్ళు లేచి పక్కకు తప్పుకోవాలి. అంతేగాని మగవాళ్ళు కూర్చున్నప్పుడు ఆడవాళ్ళు ఎవరైనా బయట నుంచి వస్తే అక్క చెల్లి స్నేహితులు వస్తే కనుక వాళ్ళు అలాగే కూర్చుంటారు, అప్పుడు కూడా వీళ్ళ లోపలికి వెళ్ళాలి. అయితే ఇది ఇలా ఉండకూడదు అనేది మేము చెప్తున్నాము. మన పెంపకంలో కూడా ఆడ మగ అనేది కాకుండా ఆ దృక్పథం మొదటి నుంచి కూడా అలవాటు చేయాలి.
ఇది ఆడ పని, ఇది మగ పని, లేకపోతే వాళ్ళు ఎక్కువ మేము తక్కువ, ఆ ఇన్ఫీరియారిటీని అది మొదటి నుంచి కూడా అది ఇంపోజ్ చేయకుండా ఆ సమానత్వాన్ని అనేది పెంపకంలో కూడా చూపించాలి అనేది మేము చెప్తున్న విషయం. తర్వాత అంటే చాలా మందికి ఏంటంటే ఎట్లా బయటపడాలి, ఎంతసేపు ఏంటంటే ఈ జంజాటాలు ఉంటాయి మనకి. ఈ ఇంట్లో పిల్లల్ని చూడాలి, వండి పెట్టాలి, వాళ్ళకి అన్నీ అమర్చాలి, లేకపోతే ఇందాక మేడం చెప్పారు కదా బట్టలన్నీ ఆరేసి వచ్చామా లేదా, లేకపోతే పెరుగు తోడేసామా లేదా, ఫ్రిడ్జ్ లో పెట్టామా లేదా, ఇవన్నీ మనకి ఎక్కడున్నా ఏ పరిస్థితిలో కూర్చున్నా కూడా మైండ్ లో అవన్నీ తిరుగుతా ఉంటాయి. వాడు తిన్నాడో లేదో, ఆ పాప వెళ్ళిందో లేదో, ఇవన్నీ ఇవి కంటిన్యూగా నడుస్తున్నటువంటి విషయాలు మన మైండ్ లో. అయితే ఇవన్నీ వదులుచుకోవాలి అని అంటే ఎవరో వచ్చి చేసి మనది మనమే చేసుకోవాలి. తెలంగాణ ఒక సందర్భంలో చెప్పారు, ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటి అని ఆయన చెప్పిన దానికి ఏంటి అంటే, ఎప్పుడన్నా అధికారవంతులు తమ అధికారాన్ని తమంతట తాము వదులుకోవడం అనేది మనం ఎదుగుతామా అంటే, ఎవరు కూడా అధికారవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధిపత్యాన్ని వదులుకోరు. అయితే మనం ఎవరైతే భరించదలుచుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరగబడి అధికారాన్ని కూలదోయాలని చెప్పాడు. కూలదోయాలి అని అంటే ఎలాగా, దానికి మార్గం అనేది ఆర్థిక స్వాతంత్రం అని తెలంగాణ చెప్పాడు. అంటే మహిళలకి ఎప్పుడైతే ఆ ఆర్థిక స్వాతంత్రం అనేది ఉంటుందో అప్పుడు అది సాధ్యమవుతుంది అనేది ఇదే మాట ఏంగెల్స్ చెప్పాడు. అంటే భర్త బూర్జువా, భార్య కార్మిక వర్గం అని చెప్పి, అంటే ఎవరి మీద ఫైట్ చేయాలి రేపొద్దున, అంటే ఏదైతే భార్య పని చేస్తుందో దానికి ఎక్కడ కూడా వాల్యూ అనేది లేదు. అంటే ఇప్పుడు ఈవెన్ ఈరోజు UN పిలుపునిచ్చిన దాన్ని చూస్తే కూడా ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ అనేది దాన్ని చూస్తే కూడా, అంటే ఉమెన్ చాలా మంది వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు ఈక్వాలిటీ ఉంది ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, ఉమెన్ పని చేస్తున్న చాలా పొజిషన్స్ ఎక్కడ లేరు. అందరూ కూడా అనార్గనైజ్డ్ సెక్టర్స్ లోనే చేస్తున్నారు. ఏదో ఇళ్లలో ఉండి చీరలు అమ్ముతారు, లేకపోతే బ్యూటీ పార్లర్ చేస్తారు, లేకపోతే ఇవన్నీ కూడా ఏవి కూడా లెక్కల్లోకి వచ్చే విషయాలు కాదు. అసలు అది లెక్కలోకి ఏదో వేణీలకు చన్నీళ్ళుగా ఉపయోగపడుతుంది అని మాట్లాడతారు తప్ప, వాళ్ళది కూడా అది బేసిక్, అది ప్రైమరీ ఇన్కమ్ కింద వాళ్ళు కూడా ఈక్వల్ గా ఎర్న్ చేస్తున్నారు అనే సమాన హోదా ఇచ్చే పరిస్థితి అనేది కనిపించని పరిస్థితి. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మనకి బాధ కలుగుతుంది. బాధ కలిగినప్పుడు వెనక్కి చూసుకుంటే మన ముందు తరాల వాళ్ళు ఎట్లా పనిచేశారు ఇవన్నీ చూసినప్పుడు దాక్షాయణి వేలాయుధం కనిపిస్తుంది. దాక్షాయణి వేలాయుధం ఏంటంటే కేరళలో అత్యంత అణచివేతకు గురైనటువంటి రాష్ట్రం అది. మహిళలు అత్యంత అణచివేతకు గురైనటువంటి రాష్ట్రం. అక్కడ కనీసం ఇక్కడ జస్ట్ మనం ఇది కొంగు వేసుకుంటే కూడా దానికి కూడా వాళ్ళ రైట్ సంపాదించుకోవడానికి చాలా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రం. అక్కడ ఆమె అది కూడా ఏంటంటే ఆమె దళిత కులంలో పుట్టి దాక్షాయణి వేలాయుధం అనే మహిళ దళిత సామాజిక వర్గంలో పుట్టినటువంటి మహిళ అయ్యుండి కూడా ఆమె మొట్టమొదటి సైన్స్ గ్రాడ్యుయేట్ అండి. దళిత సామాజిక వర్గం నుంచి మొట్టమొదటి సైన్స్ గ్రాడ్యుయేట్. ఆ తర్వాత ఆమె డిగ్రీ చేసిన తర్వాత మెల్లిగా పార్లమెంట్ కి వెళ్ళి ఆమె ఎన్నికయ్యి ఆ తర్వాత రాజ్యాంగ రచనా సభకి ఎన్నికైనటువంటి ఏకైక దళిత. ఇది ఎవరికి తెలుసు అంటే ఎవరికి తెలియదు. అంటే అట్లీస్ట్ అంటే ఈ మధ్య 2019 నుంచి మాత్రం ఆమె గురించి అక్కడ ఒక దాక్షాయణి వేలాయుధం ఉమెన్ స్టడీస్ పేరిట ఒక శంకరాచార్య యూనివర్సిటీలో ఒక వింగ్ పెట్టారనమాట. ఒక అవార్డు పెట్టారు. ఎవరైతే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి పనిచేస్తారో వాళ్ళకి దాక్షాయణి వేలాయుధం పేరు మీద ఒక అవార్డు అనేది ఇవ్వడం ప్రతి ఏటా చేస్తారు కేరళ గవర్నమెంట్. అయితే అది టూ లేట్ అని చెప్పాలి. అంటే ఇప్పుడు ఏదైనా చరిత్ర చూస్తే కనుక పురుషులు చరిత్ర అనేది రాస్తారు, వాళ్ళ వైపు నుంచి రాస్తారు. మహిళలు వాళ్ళ చరిత్రను వాళ్ళు ఓపెన్ గా రాసుకోవడం చాలా చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ అనమాట. మహిళల సైడ్ వాళ్ళ ఆలోచనలోకి వెళ్ళి ఆ లోతుల్లోకి వెళ్ళి రాసినటువంటి చరిత్రలు దాదాపుగా లేవు. మీకు ఏ రంగం చూసినా కూడా మేల్ డామినేషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఈ రోజు ఈ వేదిక మీద అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఒకటి జన విజ్ఞాన వేదిక వారు ఆర్గనైజ్ చేశారు. ఇందాక గ్యాస్ గురించి అన్నట్టుగానే నేను సారా ఉద్యమానికి సంబంధించి కూడా మహిళలు రోడ్డు మీద వచ్చి చాలా మంది చాలా పోరాడారు. కానీ అసలు అంటే సారా ఉద్యమానికి మహిళలకి ఏం సంబంధం అని అనిపిస్తుంది. మహిళలు కాదు కదా తాగే వాళ్ళు, మగవాళ్ళు తాగే ఉద్యమానికి వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. దానికోసం మహిళలు ఎందుకు చేయాలి? వాళ్ళు తాగేదాన్ని అనేది మా క్వశ్చన్.
చాలా ఉద్యమం మగవాళ్ళకి మారించడానికి కూడా మళ్ళీ మహిళలే వెళ్ళి వాళ్ళు పనిచేయాలి అని అంటే అది చాలా బాధాకరమైనటువంటి కుటుంబం ఉన్నప్పుడు అయితే డాన్స్ సీక్వెన్స్ అంటే అది వేస్ట్ చేస్తున్నది మహిళలు కాబట్టి ఇంకా ఇది కనీసం షాపులు బ్యాన్ చేస్తాయైనా అది విముక్తి వస్తుంది అని తిరిగారు కానీ వాళ్ళు రాజకీయ స్వార్థం కోసం అది ఎక్కడ అది బ్యాన్ చేయట్లేదు కాబట్టి మళ్ళీ పరిస్థితి అది అక్కడికే వెళ్ళింది, అది ఫెయిల్ అవడానికి అయింది అని. తర్వాత ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. బాగా